నంద్యాల పట్టణంలో ప్రపంచంలో రెండవ దేవాలయంగా శ్రీ జగజ్జనని దేవాలయం కొలువుదీరింది. ప్రతి ఏటా ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి అమావాస్య వరకు అమ్మవారికి భక్తులు పుట్టింటి పట్టుచీర, సారి తీసుకుని రావడం మానవాయితీగా జరుగుతుంది. ప్రపంచంలోని అన్ని దేవాలయాల్లో కంటే ఈ దేవాలయంలో పేద ధనిక వర్గాలు అనే తేడా లేకుండా అమ్మవారికి పూజలు నిర్వహిస్తారు. సాంప్రదాయాలకు ప్రతిరూపంగా దేవాలయం కట్టుబాట్లు ఉంటాయి. మహిళలు, యువతులు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులు ధరించాలని నియమం ఉంది. దర్శనం, పూజలు, కుంకుమార్చన పూజలకు ₹1 కూడా వసూలు చేయరు. దేవాలయంలో కుంకుమార్చనలో కూర్చున్న వారి గోత్ర నామాలు పలుకుతూ అమ్మవారికి కుంకుమార్చన చేస్తారు. దేవాలయంలో కొబ్బరికాయ మనమే భక్తితో కొట్టే అవకాశం ఉంటుంది. దూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి అమ్మవారి దేవాలయం వద్ద టిఫిన్, భోజనం ఉచితంగా ఏర్పాటు చేశారు. జై జగజ్జనని, జై జై జగజ్జనని. భక్తాదులకు తెలియజేయడమేమనగా శ్రీ జగజ్జనని అమ్మవారికి ఆషాఢ మాసం పుట్టింటి పట్టుచీర సారా శ్రీ జగజ్జనని అమ్మవారికి ఈ రోజు నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు 30 రోజులు చాలా కనుల విందుగా బ్రహ్మాండంగా భక్తి శ్రద్ధలతో ఆచార సాంప్రదాయములతో అమ్మవారికి ఈ వేడుకలు జరుగుతాయి. కావున భక్తులు ఈ జూలై 6వ తేదీ నుంచి ఆగస్టు 4వ తేదీ వరకు నెల రోజులు కూడా కులము, మతము, ధనికులు, పేదలు, నాయకులు, అధికారులు, స్వాములు, పీఠాధిపతులు అనేటువంటి భేదభావాలు ఏమీ లేకుండా ఎవరైనా సరే ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి పుట్టింటి పట్టు చీరలు, సారెలు సమర్పించవచ్చు. ఉదయం 6 గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు ఈ అమ్మవారికి ఈ విధంగా చీరసార మహోత్సవ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ పుట్టింటి పట్టు చీరసార అనేటువంటి ఈ పూజా కార్యక్రమం మొట్టమొదట ఈ సర్వ జగత్తును ఈ జగజ్జనని అమ్మవారు సృష్టించినప్పుడు 3 అమ్మలు 3 అయ్యలతో మొదలైనటువంటి ఈ పుట్టింటి పట్టు చీరసార తర్వాత కాలంలో దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, సాధ్వీమణులు, నాగులతో మొదలై తదనంతర కాలంలో సాధ్వీమణులు, మునులు, ఋషులు, యోగులు, రాజులు, భూస్వాములు, జమీందారులు, సామాన్య ప్రజలు అందరూ కూడా ఆషాఢ మాసంలో జగజ్జనని అమ్మవారిని తమ ఆడపడుచుగా భావించి అమ్మకు పుట్టింటి పట్టు చీరలు, సారెలు సమర్పించడం అనేటువంటిది ఆ సృష్టి తొలి దినాల నుంచి గ్రామం నుంచి జగజ్జనని అమ్మవారికి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం సార తీసుకొని వస్తున్నాము. ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల మేము ఆరోగ్యాలతో చల్లగా ఉన్నాము. సంవత్సరము సార తీసుకొని వస్తున్నాం. అనుకునే పనులన్నీ అమ్మవారు అన్ని మాకు నెరవేరుస్తున్నాయి. కోరికలు నెరవేరుతున్నాయి.